ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి ఇంట్లో ఈ దేవత పదే పదే రహస్యంగా తిరుగుతుంది. అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియోని చూడండి. జూలై 1 తర్వాత జరిగేది ఇదేనండి. నిజం తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. కుంభరాశి వారి చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు. మీరు అసలు కల్లో కూడా పట్టించుకొని ఊహించని విషయాన్ని ఈరోజు మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నారు. ఈ విషయం కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో కొన్ని మార్పు వచ్చి మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. లేదంటే చాలా రకాలుగా నష్టపోవలసి ఉన్నటువంటి పరిస్థితి అనేది మీకు ఎదురవుతుంది. ఎందుకంటే కుంభరాశి వారి ఇంట్లో ఒక దేవత పదే పదే రహస్యంగా తిరుగుతుంది కాబట్టి ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీదే, అలానే మీ ఇంటి మీద కూడా ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదు, అసలు పట్టించుకోవడం లేదు. అలానే జూలై 1 తర్వాత మీరు అది పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారండి. ఈ జూలై మాసంలో మీరు ఊహించని విధంగా మీ జీవితం అనేది ఉండబోతుంది. మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా ఊహించిన మార్పు అనేది మీకు రాబోతుందండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు అసలు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేటువంటి విషయాన్ని మీకు పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కాబట్టి ఈ శని భగవానుడు యొక్క ఆశీస్సులు అనేవి ఈ కుంభరాశి వారికి ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటాయండి. మొదటిగా మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోవాలి. ఈ రాశి వాళ్ళ మనసు ఏమిటి అంటే స్థిరతత్వంగా అస్సలు ఉండలేరు. ఆనందంగా ఉండాలని అనుకుంటారు కానీ ఉండలేరు. ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ధైర్యంగా ఉండాలని అనుకుంటారు, చాలా వరకు కూడా అలానే ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఈ రాశి వారికి ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా కూడా చాలా కుంగిపోతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పుడు స్త్రీలు పురుషులు అలానే చక్కని రూపాన్ని కలిగి ఉంటారు. అంటే వాళ్ళు చక్కగా అందాన్ని కలిగి ఉంటారు. అందంగా ఉండడం మాత్రమే కాదు, వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది. ఇతరులను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు. అంటే ఎవరైనా సరేనండి, వీరిని చూడగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ వీరికి చెప్పుకోవాలి అనిపించి అంతగా ఉంటారనమాట. కాబట్టి ఈ కుంభరాశి వారి మంచి స్నేహతత్వాన్ని కలిగి ఉంటారండి. అలానే ప్రతి విషయం కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు కూడా. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది బాగా తెలుసు. వీరు తాము చెయ్యాలనుకున్నటువంటి ఏ విషయంలో కూడా మంచి నిర్ణయాలతోనే కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చండి. అలాగే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఏ మాత్రం కూడా వెనకడరు. ఈ కుంభరాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారు. అలానే వీరు ప్రతి పని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎవరికైనా సరే సహాయం చేయవలసి వస్తే మాత్రం ముందుంటారని కూడా చెప్పవచ్చు. అంటే కుంభరాశి వారికి దయ, క్షమాపణ గుణాలు, దాన గుణాలు, అలానే ఎవరైనా సరే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటువంటి మనస్తత్వం అయితే కాదు. వీరు తమకు నచ్చిన వారు ఏదైనా సరే తప్పు చేసినప్పటికీ కూడా వారిని క్షమించేటువంటి మనస్తత్వం కలిగిన వారు ఈ కుంభరాశి జాతకులు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవరికి సాధ్యం కాదు. వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది. వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే మాత్రం ఆ నిర్ణయం మీదే నిలబడి ఉంటారండి. మనుషులే కాదండి, సాక్షాత్ ఆ దేవుడు దిగి వచ్చినా కూడా ఇక ఆ మాటను, ఆ నిర్ణయాన్ని అనేది వెనక్కి తీసుకురనమాట. అంతా మొండి పట్టుగలవారు, అంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు. అలానే వీళ్ళు పని చేయడానికి కూడా బాగా కష్టపడే మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఇంకా ఇతరులతో కూడా కలిసి ఆ పని పూర్తి చేస్తారు. ఎలాగైనా సరే అనుకున్నది సాధించే అంతవరకు కూడా వీరు నిద్రపోరుని కూడా చెప్పుకోవచ్చండి. సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అసలు వెనుకడరు. రాత్రింబగలు నిద్రపోకుండా ముందు ఆ పని పూర్తి చేయాలని అనుకుంటారు. వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పవచ్చు. ఈ కుంభరాశిలో జన్మించిన వారికి సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని కూడా చెప్పాలండి.
కాబట్టి ఈ కుంభరాశి వారికి 12 రాసుల్లో కల్లా సహనం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఏ రాశికైనా సరే ఈ కుంభరాశి వారిని మనం స్పెషల్గా చెప్పుకోవచ్చు. ఒక గుణం వల్ల వీళ్ళు ఏమిటంటే ఈ ఒక్క గుణం వల్ల చాలా ప్రత్యేకతను కలిగి ఉంటారండి. అంటే వీళ్ళు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే వాటిని వదిలేసి పారిపోయేటువంటి రకమైతే కాదు, ఎదురుగా నుంచొని నువ్వా నేనా అని తేల్చుకునేటువంటి రకం అన్నమాట. కాబట్టి వీళ్ళు స్నేహానికైనా సరే, ఎవరికైనా సరే, బంధువులకైనా సరే, ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరేనండి, వాళ్ళ కష్టాలు ఉంటే వారికి వీళ్ళు ధైర్యంగా ఉండి ఒక వెన్నుపూసలాగా నిలబడి ఉంటారండి. వారికి చేతనంత వరకు సహాయం చేస్తారు. ఎంత ఊరకైనా సరే వాళ్ళకి వెళ్ళి ధైర్యంగా నిలబడి వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే చాలండి, వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఈ కుంభరాశి వాళ్ళకి ఎవరైనా చిన్న సహాయం చేస్తే చాలు, ఇంకా ఈ రాశి వాళ్ళను జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారండి. అలాగే ఎవరైనా వీళ్ళని మోసం చేస్తున్నారని అనుమానం వచ్చినా చాలండి, ఇక వాళ్ళని జీవితంలో క్షమించరు. వాళ్ళకి అంతకంతా శిక్షపడి నరకం చూపిస్తారనమాట. స్నేహంగా ఉంటే వారికి వీళ్ళని గౌరవించి వారి పట్ల ఎంతో విధేయత అనేది కలిగి ఉంటారు. అంటే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు. మంచికి మంచి, చెడుకు చెడు అన్నమాట. కాబట్టి ఈ కుంభరాశి వారికి వీళ్ళ యొక్క ప్రశాంతత ఉండడానికి కూడా ఇష్టపడతారు. మృదు స్వభావాన్ని కూడా కలిగి ఉంటారండి. వీళ్ళు అదృష్టపు రంగు వచ్చేసరికి పసుపు అని చెప్పవచ్చు. వీళ్ళకు బాగా కలిసి వచ్చేటువంటి వారం శుక్రవారం. ఈ రాశి వారికి ఏమిటంటే ఒక మధ్య వయసు, వీరికి మధ్య వయసు వచ్చినప్పటి నుండి వీరి యొక్క జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే వీళ్ళు ఏ విధంగా అయితే ఊహించుకుంటూ ఉన్నారో ఆ జీవితాన్ని గడపగలుగుతారు. అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఊహించినటువంటి జీవితాన్ని ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారనమాట. అంటే చక్కగా డబ్బులు సంపాదించుకొని కానివ్వండి, మంచి ఇల్లు కట్టుకోవడం కానివ్వండి, అలానే ఏవైనా బండ్లు కొనుక్కోవడం, అంటే వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇలాంటివి ఏమైనా సరే వీళ్ళు ఏవైనా అనుకున్నది సాధించగలుగుతారు. మధ్య వయసు వచ్చినప్పటి నుంచి వీరు ఏదైతే ఊహించుకుంటూ ఉంటారో అలానే ఆ జీవితాన్ని గడపతారు. ఎందుకు అంటే ఈ రాశివారి పట్ల ఎప్పటి నుంచో కూడా ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది కాబట్టి, ఈ దేవత యొక్క అనుగ్రహం వల్లనే ఈ మధ్య జీవితంలోకి వచ్చినాక వీళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చండి. మీరు ఏది అనుకుంటారో అది జరిగి తీరుతుంది కూడా. కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే కొన్ని గోడుతో పోయేది కూడా గొడ్డలి దాకా రాకుండా తప్పిపోతూ ఉన్నాయని కూడా చెప్పవచ్చు. దానికి కారణం అంటే ఎవరో కాదండి, ఆ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ దయ అనేది కలిగింది అని. కొన్ని పనులు ఏమిటి అంటే అసలు మిమ్మల్ని కొన్ని పనులు కంప్లీట్గా చేయనివ్వు. ఏదో ఒక సమస్య ఇబ్బందులు గురి చేసేటువంటి సమయంలో కూడా కొంచెం ఏమరపాటులో కనురెప్ప కొట్టేటువంటి కాలంలో తప్పించుకుంటున్నారు. ప్రమాదం నుంచి అవ్వచ్చు, అంటే ఎక్కువగా ప్రమాదాలు జరగవలసిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉన్నారు. అలానే కొన్ని కొన్ని గొడవలలో కూడా మీరు తప్పించుకుంటున్నారు. ఇలా ప్రతిదీ కూడా ఏమిటి అంటే చాలా వరకు కూడా మీరు బయటపడుతున్నారని చెప్పవచ్చు. దీనికి కారణం ఆ దేవత యొక్క అనుగ్రహం మీ పైన ఉంది కాబట్టి. ఆ దేవతను మీరు ఎలా గుర్తించాలి, అసలు ఆ దేవత ఎవరు అనే సందేహం మీకు వస్తుంది కదండి. అసలు ఆ దేవత ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. ఆ దేవత మరెవరో కాదు, మీ యొక్క కులదైవం. మీ ఇంటి కులదైవం వల్లనే మీ జీవితంలో ఇన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ వస్తున్నాయి. చాలామందికి కూడా ఏ మాత్రం కూడా ఇంటి యొక్క కులదైవం అనేది అస్సలు తెలియదండి. ప్రతి ఒక్క కుటుంబానికి కులదైవం అనేది ముఖ్యంగా ఉంటుంది. ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని చాలా చక్కగా తెలుసండి వాళ్ళకి. అంటే ఊర్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అడగడం, ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా సరే తెలిసిన వాళ్ళల్లో బంధువులు కానీ అడిగి తెలుసుకోవడం, ఇలా ఎవరైనా సరే కులదైవానికి సంబంధించినటువంటి ఒక దేవత అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ ఈ రోజులో ప్రతి ఒక్కరికి కూడా ఏమిటి అంటే సిటీస్లో అంటే చాలా దూరంగా ఉండడం అనేది ఇవన్నీ పట్టించుకోవడం లేదు. కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అది మీకు బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చండి. ఇప్పటి నుంచి మీకు సమయం కూడా చాలా మంచిగా ఉండబోతుంది.
మీకు ఇక నుంచి మంచి రోజులు కూడా మొదలయ్యాయండి. ఈ కుంభరాశి వారికి ఏమిటంటే గత గత సంవత్సరాల 2.5 సంవత్సరాల నుండి మీకు వేలినాడు శని అనేది మిమ్మల్ని వెంటాడిస్తూ ఉంది. మీకు ఇప్పటి నుంచి అయితే ఎలాంటి ఇబ్బంది అనేది లేదండి. ఇప్పుడు మీరు ఈ దేవతను మీరు తెలుసుకుని ఆరాధించడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడున్నటువంటి రాశులన్నిటిలో కల్లా ఈ రాశి వాళ్ళు ఏమిటంటే ఆర్థిక పరంగా కూడా చాలా ఎక్కువగా నష్టపోతూ ఉన్నారని కూడా చెప్పవచ్చండి. చిన్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న సమస్యలు, ఆర్థిక సమస్యలు బాధ పెడుతూ వస్తున్నాయి. ఈ రాశి వారికి ఆర్థికంగా నష్టపోవడానికి కారణం కూడా ఏమిటి అంటే మీరు తెలిసి తెలియక మీకు కొన్ని దోషాలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారండి. గమనించాలి కూడా. దీనికి కారణం ఏంటి అంటే మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. మనకు ఆ కారణం అనేది తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకు? మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి కొన్ని ఆలోచనలో పడిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా సరే అండి, మీ పెద్దవారిని అడిగి ముఖ్యంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని. ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహం అంటే ఏదైనా సరే గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించి అయినా సరే పూజలు చేసుకోవడం, కొబ్బరికాయ కొట్టుకోవడం, లేదా ఇంట్లో చిత్రపటమైన తెచ్చుకొని పూజలు చేసుకోవడం, అలా కూడా కుదరని వాళ్ళు స్మరించుకోవడం. ఇలా చేయడం వల్ల ఆ దేవతను స్మరించుకుంటూ ఉండడం వల్ల చాలా వరకు కూడా మీరు మీ నష్టాలను సమస్యల నుండి బయటపడే మీకు బాగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కుంభరాశి జాతకులు ఎంత బిజీ లైఫ్లో ఉన్నా సరేనండి, మీ కులదేవతను మీరు నిత్యం కూడా ఆరాధించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది. అలానే మీరు ఇక్కడ చేయవలసినటువంటి ఇంకొక పని అంటే మీరు మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకోవాలి ముందుగా. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసుకుని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ కులదైవం గుడికి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం కానివ్వండి. మీరు ఎక్కడైనా ఉండండి, పల్లెటూరు అయినా సరే, సిటీస్లో ఎవరైనా ఎక్కడ ఉన్నా పర్వాలేదు. మనకి దైవం అనేది అనుగ్రహం అనేది మనకు ఉండాలి కదా. ఖచ్చితంగా మనకు దైవ అనుగ్రహం లేనిది ఏది సాధించలేం. మనకు మన కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉండాలి. లేకపోతే మనం జీవితంలో ఏమీ చెయ్యలేము, సాధించలేము కూడా. చాలామంది పట్టించుకోరు. ఏముందిలే ఇవన్నీ ఎనుకటి రోజులు అని, ఇప్పుడు కూడా ఇలా ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చాలా తేలిక కూడా తీసుకుంటూ ఉంటారండి. ఎందుకంటే జన్మ జన్మల దోషాలు, కర్మల దోషాలు, పితృ దోషాలు ఇలాంటివన్నీ కూడా రకరకాలవి మన తప్పు ఏమీ లేకపోయినా సరేండి మనం వెంటాడుతూ వస్తూ ఉంటాయి. సర్పదోషాలు, నాగదోషాలు వీటన్నిటి నుంచి పూర్తిగా బయటపడాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీ యొక్క కులదేవత యొక్క ఆశీర్వాదం, అలానే కులదేవత యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కావాలి. కాబట్టి మొదటిగా మీరు చేయవలసిన పని ముందు మీ కులదేవత ఎవరు మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. ఆలస్యం చేయకుండా ఆ కులదేవత యొక్క పేరు తెలుసుకోండి. అంటే మీ పెద్దవాళ్ళతో తెలిసి ఉంటుందండి. ఎవరికైనా సరే మీ ఇంటి కుటుంబానికి ఖచ్చితంగా కులదైవం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి తెలుసుకోండి. కులదేవత గుడికి వెళ్ళి పూజలు చేసుకోవడం, కొబ్బరికాయ కొట్టుకోవడం, లేదా ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు ఆ దేవత యొక్క అనుగ్రహం ఉండడం వల్ల మీకు మంచిగా ఉంటుందండి. మీకు కుదిరినప్పుడల్లా కూడా ఆ తల్లిని మనసులో ఆమెను తలుచుకుంటూ ఉండాలి. ఎవరికైనా సరే ప్రతి కుటుంబానికి కులదైవం అనేది ఉండడం ముఖ్యమండి. ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి సమస్యలు తగ్గేటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది. అలాగే మీరు ఎక్కువ శాతం కూడా కుంభరాశి వారు పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటున్నారండి. ఇది మొదటిగా మీరు మార్చుకోవాలి. మార్చుకోవడానికి ప్రయత్నించండి. వెంటనే ఆ పని మీరు మానేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కన ఉండి మీ పక్కనే ఉండి అది ఇది అని చెప్పేస్తూ ఉంటారు. అంటే పక్కన వాళ్ళు ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారనమాట. దానివలన మీకేంటంటే నష్టాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరినైనా సరే అండి గుడ్డిగా నమ్మవద్దు. మొదటిగా మీరు మీ మనస్సాక్షిని మాత్రమే నమ్ముకోండి.
మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి, కానీ బయట వాళ్ళని ఎవరిని కూడా నమ్మవద్దు. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, మీ తెలివితేటలు మీరు నమ్ముకోండి. మీ ఇంట్లో తల్లిదండ్రులు లేదా మీ భార్య, మీ భర్త, పిల్లలు ఇలా వీళ్ళు నమ్మడం వల్ల మీకు సమస్యలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. పక్కన వాళ్ళని నమ్మి మీ పనులు వాళ్ళకి చెప్పడం వల్ల మీకు నరదిష్టిగా మారి వాళ్ళ యొక్క అసూయతో ఆ పనులలో కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉన్నాయి. కాబట్టి మొదటిగా మీరు పక్కన వాళ్ళని నమ్మడం మాత్రం తగ్గించడాన్ని ప్రయత్నం చేయండి. ఇక కులదైవం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కాబట్టి కొన్ని దోషాలు వస్తూ ఉంటాయండి. మన జీవితంలో కూడా మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి ఇలా పదే పదే మనల్ని సమస్యలు వెంటాడుతూ వస్తూ ఉంటాయని. ఒకటి పోయేసరికి ఇంకొకటి, అది కూడా పోయేసరికి మరొకటి, ఇలా సమస్యలు అనేవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి, మనల్ని వదలట్లేదు. అసలు ఏంటి మాకు ఈ కర్మ, ఏ జన్మలో ఏ పాపం చేశామో ఒకటి కూడా మాకు కలిసి రావడం లేదు. సంతోషంగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటున్నారు, మాకు మాత్రం ఇలా ఎందుకు జరుగుతుంది? అలాగే మాకున్న సమస్యలు అనేవి వదిలిపెట్టడం లేదే, ఏ పాపం చేసామో దేవుడా అని చెప్పేసి చాలామంది కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, అప్పులు బాధలు అవ్వచ్చు, డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా కావచ్చండి. ఇలా ఏమిటి అంటే మనకి ఏ పని చేసినా కూడా అలానే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావచ్చు, మనం ఎక్కడైనా పెట్టుబడులు పెట్టినా సరే అది మనకి నష్టదాయకంగా రావచ్చు. ఇలా ఏదో ఒక విధంగా మనల్ని బాధపెడుతూ ఉంటాయి, మానసికంగా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవన్నీ ఏమిటి అంటే మీ జాతకంలో గ్రహదోషాల వల్ల మీకు ఈ సమస్యలు అనేవి వెంటాడుతూ వస్తున్నాయనే విషయాన్ని గమనించుకోండి. పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఇలా రకరకాల సమస్యలు అనేవి మనం వెంటాడుస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటివన్నీ పోవాలి అనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఎక్కడన్నా సరే అండి, మొదటిగా మీరు ఈ పని చేయడం వల్ల మీకు వచ్చేటువంటి ప్రతి సమస్యకు కూడా పూర్తిగా 100కి 99% సమస్యలు పోయే అవకాశం అనేది ఉంటుంది. ఆ దేవత మీకు సహాయం చేయవాలని కూడా మీ పక్కనే తిరుగుతుందండి, మీ పక్కనే కూర్చుంటుంది కూడా. మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుంది. ఆ దేవత మీకు తెలియకుండానే మీ చుట్టూనే తిరుగుతుంది, కానీ మీరు ఆ దేవతను తలుచుకోవడం లేదు, పూజలు చేసుకోవడం లేదు. అందుకు ఆ దేవత మీకు సహాయం చేయాలనుకుంటున్నా కూడా పూర్తిగా సహాయం అనేది చేయలేకపోతుంది. ఎందుకంటే మనకి లక్ష్మీదేవి ఇంట్లోకి తలుపు తెడుతుందనే మాట వినే ఉంటారండి, కానీ జ్యేష్ఠదేవి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు కదా. కాబట్టి ఖచ్చితంగా ముందు మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోండి. ఎందుకు అంటే మీరు చాలా కష్టపడేటువంటి మనస్తత్వం కలవారు, అలానే చాలా తెలివైన వారు కూడా. ఏదైనా సరే నలుగురిలో ఎక్కడో మూలన కాకుండా గొప్పగా బతకాలి, అందరిలో మేము కూడా ముందు ఉండాలి, మంచిగా ఒక పేరు తెచ్చుకోవాలి అనే ఆలోచన, ఒక మంచి ప్రణాళికను కూడా ఎంచుకొని ఉంటారు అనేటువంటి మనస్తత్వం కలవారు కూడా. దానికి తగ్గట్టుగా కూడా మీరు కష్టపడుతూ ఉంటారు కూడా. మీరు చాలా తెలివైన వారు, టాలెంట్ కలవారు కూడా. అంటే విద్యార్థులు కావచ్చు, ఈ రాశిలో పుట్టిన వాళ్ళు, మధ్య వయసు నుండి సంపాదించుకునే వాళ్ళే, కానీ భార్యాభర్తలు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరేనండి, వీళ్ళేంటంటే చాలా కష్టపడుతూ ఉంటారు, తెలివైన వారు కూడా. వీళ్ళకి ఇంకా కూడా ఈ దేవత యొక్క అనుగ్రహం కూడా ఉండడం వల్ల కూడా వీళ్ళకి ఇంకా వెనక్కి తిరిగి చూడడం అనేది ఉండదు. ఎందుకంటే ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ దేవత యొక్క అనుగ్రహం ఉండడం వల్ల వీళ్ళు విజయవంతంగా తిరిగి వస్తారు. మీరు ఏది ఒకటో చేయాలి అనుకుంటారు, కానీ మీరు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఏదో ఒకటి అడ్డంకుల వల్ల ఆ పని చేయలేకపోతూ ఉన్నారు. అడ్డంకులన్నీ తొలగిపోవాలని మీకు ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది చాలా అంటే చాలా ముఖ్యమన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడండి, అంటే ఏ రాశిలో ఉన్నవారికైనా సరే, 12 రాశులు ఎవరికైనా సరే కులదేవత అనే వాళ్ళు ఉంటారండి. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశిలో పుట్టిన వాళ్ళు మీ కుటుంబం పరంగా, మీ జాతకం పరంగా మీ పెద్దవాళ్ళని అడిగితే చక్కగా చెప్తారు. వివరంగా కాసేపు కూర్చొనైనా సరే మీ కులదేవత గురించి తెలుసుకొని కనీసం అప్పుడైనా సరే మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోవడం వల్ల, చక్కగా పూజలు చేసుకోవడం వల్ల మీకు ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. దైవ అనుగ్రహం లేనిది కూడా మనం ఏది చెయ్యలేము, ఏది సాధించలేమనే విషయాన్ని గమనించుకోండి. మీకు కులదైవం యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీ జాతకంలో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి.
లేదు అని పట్టించుకోకపోతే మాత్రం మీరు ఇంకా కూడా చాలా రకాలవంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి ప్రమాదం అనేది ఉంటుంది. ఎందుకు అంటే మంచికి కానివ్వండి, చెడుకు కానివ్వండి, ఏదైనా సరే అండి, మీకు ఆ దేవత అనేది ఈ విధంగా కూడా ఈ వీడియో ద్వారా ఈ రూపంలో తెలియజేస్తుందనుకోండి. ముందు జాగ్రత్త కోసమే మీ జీవితంలోకి మంచి ఇవ్వడం కోసమే తెలుసుకుంటున్నారనుకోండి. కాబట్టి అసలు ఏముందిలే అని చెప్పేసి తేలికగా తీసుకోవద్దు. అలా అనుకుంటే మాత్రం మీరే కొన్ని నష్టాలకు, సమస్యలకు కారకులవుతారు. ఇక మీరు ఏ దేవుడి అనడానికి కూడా అవకాశం అనేది ఉండదు. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా మీ కులదేవత గురించి తెలుసుకోండి. అలానే మీకు తెలిసిన కుంభరాశి మిత్రులకు ఎవరికైనా సరే ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకు అంటే మనకు తోచిన సహాయం మనం చేయడం వల్ల దైవం మనకు 4 రకాలుగా సహాయం అందించేటువంటి పరిస్థితి అనేది మనకు ఉంటుందండి. కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన కుంభరాశి మిత్రులకు కూడా షేర్ చేయండి. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే కుంభరాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.